హలో టెక్ లవర్స్, ఈ రోజు మనం సిరీస్ అండ్ ప్యారల్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెండు బ్యాటరీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి 1 వోల్ట్ 2000 mAh బ్యాటరీ. సేమ్ ఇది కూడా అంతే, 1 వోల్ట్ 2000 mAh బ్యాటరీ. సో మనం ఫస్ట్ బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ ని సెకండ్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేసాం అనుకోండి. సో ఇలా మనకైతే ఫామ్ అవుద్ది. సో ఇది సిరీస్ కనెక్షన్. సో సిరీస్ కనెక్షన్ లో మనకి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో ఇది మనకి 1 వోల్ట్ బ్యాటరీ బట్ 2000 mAh, 1 వోల్ట్ బ్యాటరీ 2000 mAh. ఈ రెండు కలిపితే మనకి 2 వోల్ట్స్ 2000 mAh వచ్చింది. సో వోల్టేజ్ పెరిగింది బట్ కరెంట్ మాత్రం సేమ్ ఉండింది. అదే మనం ప్యారలల్ కనెక్షన్ చూసుకుంటే పాజిటివ్ ని పాజిటివ్ కి కనెక్ట్ చేసాం, నెగిటివ్ ని నెగిటివ్ కి కనెక్ట్ చేసాం. సో ప్యారలల్ కనెక్షన్ లో మనకి వోల్టేజ్ సేమ్ ఉంటది బట్ కరెంట్ పెరుగుతుంది. ఇది మనకి 1 వోల్ట్ బ్యాటరీ 1 వోల్ట్ బ్యాటరీ బట్ అవుట్పుట్ మాత్రం 1 వోల్టే వస్తుంది. బట్ 2000 mAh 2000 mAh కానీ 4000 mAh వస్తుంది. సో అదే మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ కున్న డిఫరెన్స్. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.